ఓం శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 25వ తేదీ నుండి ఆగస్టు నెల 31వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే శుక్రుడు నీచ స్థితి, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు, ఇంకా కర్కాటక రాశిలో బుధగ్రహం వక్రస్థితిలో ఉన్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. గోపాల 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 కృష్ణ. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, అలాగే 2వ స్థానంలో చంద్రగ్రహం, 3వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 5వ స్థానంలో బుధగ్రహం, 6వ స్థానంలో రవిగ్రహం, 7వ స్థానంలో శుక్రగ్రహం నీచ స్థితి, అలాగే కేతు కూడా అక్కడే ఉన్నారు. 12వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. ఇటువంటి స్థితిగతుల్ని గమనించి ఈ వారం మీనరాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలుగానే చెప్పవచ్చును. అయితే కఠినమైన నిర్ణయాలు స్థిరంగా తీసుకోవడం జరుగుతుంది, కానీ అమలు చేసే విధానంలో మాత్రం అంత కఠినత్వం, అంత స్థిరమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతుంటారని అర్థం. అనుకోవటం మాత్రం చాలా చక్కగా అన్ని ప్రణాళికలతో ఉంటుంటుంది. ఆర్థికపరమైన విషయాలు కొంత ఇబ్బందికరం ఆర్థికపరమైన విషయాలు కొద్దిగా ఇబ్బంది కలుగజేస్తాయి. రావాల్సిన ధనం సకాలంలో అందుబాటు కావడానికి కష్టసాధ్యంగా మారుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా పూర్తి అనుకూలత ఉండదు. ఎలాగా పూర్తి చేయగలుగుతారు మొత్తానికి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. పెద్దగా అనుకూలత తక్కువ. కుటుంబ గృహ వాహన యోగాదులు ఈ వారం పెద్దగా అనుకూలత లేదు. విద్యా సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత తక్కువగానే ఉంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం అంత కలుసుబాటుగా అనిపించటం లేదు. ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో కూడా మనం ఇవ్వవలసిన చోట నిక్కచ్చిగా అవసరమైతే ఏదైనా మార్పులు చేసైనా సరే ఇవ్వగలుగుతాం. అలాగే తెచ్చుకునే దగ్గర మాత్రం మనకు రావాల్సిన ధనం సకాలంలో తెచ్చుకోలేకపోతుంటాం. ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మనల్ని నమ్మించిన వాళ్ళే మనకి మోసం చేసే అవకాశం ఉంటుంది. అలా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా పెరిగే ఉంటుంది. కాబట్టి అనేక రకాల విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రతికూల వాతావరణంగానే ఎక్కువగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలత, సఖ్యత కొంతవరకు ఉంటుంది. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం గమనించవచ్చు. అలాగే వృత్తిపరమైన, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కొంతవరకు పర్వాలేదు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సఖ్యతగానే ఉందని అనుకోవచ్చు. కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయం కాదని తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి మాత్రం బాగా వృద్ధికరంగానే ఉంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధికరంగా మారుతుంటాయి.
అటువంటి వాటికి ఇబ్బంది అయితే ఉండదు. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వ్యవహార స్థితి అన్నీ కూడా సాధారణమైన స్థితిలోనే గడిచిపోతూ ఉంటాయి. పెద్దగా డెవలప్మెంట్ కనపడినట్టుగా ఉండదు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం కొంత కలిగే అవకాశం ఉంది. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో గౌరవప్రదంగానే ఉంటుంది. సాధారణ ఖర్చులు ఉంటాయి. అయితే కొంత దుబారా ఖర్చులు, కొంత అనవసరమైన ఖర్చులు కూడా అందులో కలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు, కొంచెం శుభాధిక్యత తగ్గి ఉన్నది. జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు గణపతి దేవుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా కొంత అనుకూలమైన శుభ లక్షణాలు చూడగలిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. గోపాల